ఓకే. వెల్కమ్ టు వీఆర్ఎస్ ఛానల్. నేను మీ వీఆర్ఎస్. మనం ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నాము ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రచారం కూడా మొదలైంది. అందులో భాగంగా ఈపీటీఎఫ్ అండ్ టీఎస్యూటీఎఫ్ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ కుమార్ సార్ గారి దగ్గర ఉన్నాం. మళ్ళీ సార్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ నుంచి వచ్చింది చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నీటి ఇక్కడ నేను సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో పుట్టాను. నా విద్యాభ్యాసం అంతా కూడా మా గ్రామం అట్లాగే చేర్యాల సిద్దిపేటలోనే జరిగింది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ బిఈడి ఎంఈడి చదువుకున్నా. ఇది నా విద్యా అర్హతలకు సంబంధించి. తర్వాత ఉపాధ్యాయుడిగా అయిన తర్వాత మెదక్ జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. పనిచేసే క్రమంలో ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి నేను ఏపీటీఎఫ్లో ప్రాథమిక సభ్యుడిగాను మండల స్థాయిలో పనిచేశాను. అట్లాగే జిల్లా స్థాయిలో పనిచేశాను. రాష్ట్ర స్థాయిలో కూడా పనిచేశాను. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర టీపీటీఎఫ్లో రాష్ట్ర అధ్యక్షుడు పనిచేశాను. దాంతో పాటుగా వివిధ సంఘాలలో కూడా పనిచేసిన పరిస్థితి ఉన్నది. విద్యారంగంలో సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అనేటువంటిది ఉన్నత విద్యారంగము ప్రాథమిక విద్యారంగంలో అందరికీ సమాన విద్య న్యాయంగా అందించబడాలనేటువంటి ఒక ఆకాంక్షతో ప్రభుత్వము బడ్జెట్ కేటాయింపులు పెంచి ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలనే ఆకాంక్షతో పనిచేస్తూ వచ్చాను. గత 3.5 దశాబ్దాలుగా నేను ఉపాధ్యాయుడిగా ప్రధానోపాధ్యాయుడిగా ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా పనిచేయడమే కాకుండా సామాజిక సమస్యల పరిష్కారం కోసం బాల కార్మిక నిర్మూలన కోసము కొన్ని పాఠశాలలు పెట్టించడము, దాంతోపాటుగా సారా వ్యతిరేక ఉద్యమంలో కూడా పనిచేశాను. అదే సమయంలో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు కూడా యువజన సంఘాలను కూడా ఏర్పాటు చేసి యువకులను ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో పాటుగా విద్యావంతుల వేదికలో కూడా పనిచేసి సామాజిక సమస్యల పరిష్కారం కోసం కూడా పనిచేశాను. ఇది నేను నా ఉద్యమానికి సంబంధించి అట్లాగే ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి విషయం. మీరు రిటైర్డ్ ఎప్పుడయ్యారు, ఎక్కడయ్యారు? 2024 సెప్టెంబర్లో హెడ్ మాస్టర్గా పెద్దారెడ్డిపేట హై స్కూల్ పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా నుండి నేను రిటైర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే. మీరు ఇప్పుడు ప్రధానంగా మీరు పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి? అక్కడ పెద్ద వ్యాపారవేత్త ఉండడం జరిగింది. ఆయనతోటి మీరు పోటీ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మౌలికంగా ఎమ్మెల్సీ అంటే ఇది పెద్దల సభ. ఎమ్మెల్యేలేమో రకరకాల పార్టీల నుండి అవగాహన ఉన్నా లేకపోయినా ప్రజలు వాళ్ళను ఎంపిక చేస్తూ ఉంటారు. అది అట్లా ఎంపికైనటువంటి వాళ్ళ ద్వారా చట్టాలు చేయబడుతుంటాయి. ఆ చట్టాలను చెక్ చేయడానికి అవి సరి అయినాయా కాదా, ప్రజలకు దీర్ఘకాలికంగా మంచి ఫలితాలను ఇస్తాయా లేదా అని అర్థం చేసుకొని అన్ని విషయాల పట్ల అవగాహన కలిగిన వాళ్ళను చట్టసభలకు పంపించాలనే ఉద్దేశంతో టీచర్లకు ఒక 3 ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలను ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అట్లా విద్యారంగంలో ఉండేటువంటి హై స్కూల్ టీచర్లు, ఇంటర్మీడియట్ లెక్చరర్సు, అట్లాగే డిగ్రీ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్సు, పీజీ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు, అన్ని రకాల మేనేజ్మెంట్లో ఉన్నటువంటి అందరూ టీచింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ హక్కు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మీరన్న దానికి మనం వచ్చినట్టయితే గతంలో మాత్రం ఉపాధ్యాయ సంఘ నాయకులు కావచ్చు, లేదా చుక్కారామయ్య లాంటి ఒక విద్యావేత్త కావచ్చు, లేదా కె నాగేశ్వర్ లాంటి ప్రొఫెసర్స్ కావచ్చు, వీళ్ళని మాత్రమే ఎంపిక చేసి పంపించిన పరిస్థితి ఉన్నది. ఇటీవల కాలంలో మాత్రము పార్టీలు ఈ ఉపాధ్యాయ ఓటర్ల ద్వారా ఎంపికయ్యే వాళ్ళను పోటీకి పెట్టుబడిదారులను ముందుకు తీసుకొస్తున్నారు. ఈ పెట్టుబడిదారులకు ఉండే ప్రయోజనం అంతా కూడా వాళ్ళు కొంత పెట్టుబడి పెట్టి వాళ్ళ లాభాలను పెంచుకోవడానికే ఉపయోగపడుతుంటుంది. ఆల్రెడీ హైదరాబాదు, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన దాంట్లో ఒక పెట్టుబడిదారు వచ్చాడు. విద్యారంగానికి సంబంధించి ఆయన ఎలాంటి క్వశ్చన్స్ వేయడం కానీ, ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం కానీ, ఉపాధ్యాయ సమస్యలకు ప్రయత్నం చేయడం కానీ జరగలేదు.
ఇప్పుడు ఇక్కడ కూడా అదే రకమైనటువంటి పెట్టుబడిదారులు వస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ వస్తున్నాడు, అట్లాగే ఒక విద్యా వ్యాపారి వస్తున్నాడు, అట్లాగే గతంలో పనిచేసిన ఆయన కూడా ఏం పని చేయలేనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వీళ్ళందరిని చూసిన తర్వాత టీపీటీఎఫ్ తప్పనిసరిగా మనం ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి విద్యారంగం పైన సంపూర్ణమైన అవగాహన ఉండి ఒక కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తిగా నన్ను గుర్తించి టీపీటీఎఫ్ నన్ను అభ్యర్థిగా ముందు పెట్టింది. అట్లాగే అదే ఆలోచన విధానంతో ఉన్నటువంటి టీఎస్యూటీఎఫ్ కూడా నాకు సపోర్ట్ చేస్తుంది. అది కాకుండా బీటీఎఫ్, అట్లాగే ట్రైటా, లెక్చరర్స్ యూనియన్లు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు ఒక 5 ఇవన్నీ నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక పెట్టుబడిదారులు డబ్బున్నది అనేటువంటిది ఒక యాంగిల్ తప్పిస్తే, ఉద్యమకారులు అట్లాగే ప్రజల యొక్క ఆకాంక్షలు తెలిసిన వాళ్ళు, నేను తెలంగాణ ఉద్యమంలో మెదక్ జిల్లా జేఏసీ చైర్మన్ గా పనిచేశాను కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ఇన్ఫాక్ట్ మొత్తంగా ప్రజానీకానికి ఉండేటువంటి ఆలోచన విధానాలు, ఉద్యమాలు ఇవన్నీ నేను తెలిసిన వాడిని. రేపు చట్టాలు చేసినట్టయితే ప్రజానుకూలంగా ఉన్నట్టయితే వాటిని ఆమోదించడం, ఒకవేళ ప్రజానుకూలంగా లేనటువంటి చట్టాలు వస్తే వాటిని చర్చకు పెట్టి నాలాంటి వారి సపోర్ట్తో దాన్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం నాలాంటి వానికి ఉంటుంది. కనుక ఈ ఆలోచనతోనే నేను ముందుకు రావడం జరిగింది తప్ప డబ్బులు అనేటువంటిది ఒక యాంగిల్. డబ్బులు లేకపోయినా ఉద్యమకారులను అనేక సందర్భాల్లో గెలిపించుకున్నారు. అట్లనే వరంగల్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి నర్సిరెడ్డి అతను గెలిపించాడు. ఆయన కూడా ఒక ఉద్యమ నాయకుడు, ఉపాధ్యాయ సంఘ నాయకుడు. పెట్టుబడిదారులు ఉన్నప్పటికీ కాదని చెప్పేసి ఆయన గెలిపించారు గతంలో. ఇప్పుడు మళ్ళీ ఆయన నిలబడుతున్నాడు. ఇక్కడ కూడా నాకు అలాంటి అవకాశమే ఉంటుంది, ఉపాధ్యాయులు అధ్యాపకులు నన్ను గుర్తిస్తారనేటువంటి ఆలోచనతోనే నేను ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కాంటెస్ట్ చేయాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి? కాంటెస్ట్ చేయడానికి భారతీయ పౌరుడైతే సరిపోతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని దానికి ఏమీ లేదు. కానీ మనం ఎగువ సభ కాబట్టి ఎగువ సభకు ఎవరినైతే ఏ ఉద్దేశంతోనైతే రాజ్యాంగంలో రాయబడ్డదో అట్లాంటి వాళ్ళనే పంపించడం అనేటువంటిది న్యాయం. కనుక దీనికి క్వాలిఫికేషన్లు అంటే ఒక సమాజం గురించి అర్థం చేసుకునేటువంటి వాళ్ళై ఉండాలి. విద్యారంగం నుంచి పోయే వాళ్ళు విద్యారంగం పైన సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి, బడ్జెట్ ఏమిటి, విద్యారంగానికి ఎంత ఇస్తా ఉన్నారు, దానిపైన ఇవ్వకపోతే మనం ఎట్లా చేయాలి, అట్లాగే విద్యారంగంలో రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఉదాహరణకు సిపిఎస్ అనేటువంటిది ఉంది, దాన్ని రద్దు చేయించాలి, ఓపీఎస్ అని అమలు చేయించాలి. దాంతో పాటుగా 317 జీవో వచ్చింది. 317 జీవో ఇప్పటికీ చాలా మందికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విషయం ఉన్నది. దీన్ని ప్రభుత్వంతో పోరాటం చేసి దాన్ని మార్పిడి చేయమో లేకపోతే ఏదో రకంగా ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, దాంతో పాటుగా ఉద్యోగస్తులకు న్యాయం చేయించడానికి నా వంతు పాత్రగా పోషించాల్సిన అవసరం ఉంది. అట్లాగే విద్యారంగంలో వెట్టి చాకిరీ వ్యవస్థ కూడా కొనసాగుతుంది. అది కేజీబీవి అట్లాగే యూఆర్ఎస్ వాళ్ళకు కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు సమ్మె చేసినా కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు సమ్మెకాలం జీతం కూడా ఇవ్వలేదు. వాళ్ళకు రక్షణ లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిని అడ్రస్ చేయాలి అని అంటే మరి ఒక కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తితోనే సాధ్యమవుతుంది. ఇదే కాకుండా మోడల్ స్కూళ్ళు ఉన్నాయి, వాళ్ళకి 010 కింద వేతనాలు ఇవ్వాల్సింది. రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్యారిటీ స్కేల్ అనేటువంటిది ఇవ్వాలి. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కూడా ప్యారిటీ స్కేల్ ఇవ్వాలి. సాధారణటువంటి స్కూళ్ళల్లో ఎట్లా పని చేస్తారో వాళ్ళకి అంతే వేతనం ఇవ్వడం అనేది సరి అయింది కాదు. సో ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. జూనియర్ కళాశాలకు సంబంధించి కూడా ఒక రకమైనటువంటి కళాశాలను మూసివేత్త అంటే పట్టించుకోవట్లేదు. కాంట్రాక్ట్ లెక్చరర్స్, అవుట్ సోర్సింగ్ వీళ్ళందరికీ రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఈ సమస్యలు పరిష్కరించాలంటే మనకు దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు కావాలి. కాబట్టి దాంతో పాటుగా ఇంకా ఉన్నత విద్యారంగంలో ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రభుత్వాలు తెస్తూ ఉన్నట్టయితే మన ప్రాంత విషయాలపైన అక్కడ రీసెర్చ్ చేసేటువంటి అవకాశం ఉండదు. అది నష్టం చేకూర్చేటువంటి అంశము. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తూ ఉంటే అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జాబితాలో ఉన్నటువంటి విద్యను కేంద్ర ప్రభుత్వం జాబితాలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది, ప్రైవేటీకరణ పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందనంటే మన ప్రభుత్వానికి హక్కు లేకుండా పోతుంది. ఇట్లా పేద ప్రజలకు నష్టం చేస్తున్నటువంటి విషయాలు చర్చకు తీసుకురావాలంటే ఒక కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప విద్యా వ్యాపారులతోనో లేకుంటే పెట్టుబడిదారులతోనో సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉండదు. కనుక వీటన్నిటిని తెలిసిన వాళ్ళని పంపించాలనేటువంటిది ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆలోచిస్తున్నారు. ఆ యాంగిల్లో
ఉపాధ్యాయ సంఘాలు నన్ను సెలెక్ట్ చేశాయి కాబట్టి తప్పనిసరిగా ఉపాధ్యాయులు ఆల్టర్నేట్ కోసం చూస్తున్నటువంటి పరిస్థితులలో నన్ను సెలెక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీకు మద్దతు ఇస్తున్నటువంటి సంఘాలు చివరి వరకు మీ ఎమ్మడి ఉంటాయా మీరు నమ్ముతున్నారా? నమ్మకం ఉందా మీకు? తప్పనిసరిగా ఉంది. వాళ్ళు సమాజం కోసము, మార్పు కోసం ఆలోచించి ఒక నిజాయితీగా పనిచేస్తున్నటువంటి సంఘాలు నాకు సపోర్ట్ చేస్తున్నాయి. రోజు రోజు నా ఆలోచన విధానము, నా వ్యక్తిత్వము, నేను గతంలో పనిచేసినటువంటి విధానం 3.5 దశాబ్దాలుగా నేను ఎట్లా ఆచరణలో ఉన్నాను, ప్రభుత్వాలకు లొంగిపోకుండా తెలంగాణ ఉద్యమ కాలంలో ఎట్లా పనిచేశాను, వీటన్నిటిని చూసిన తర్వాత వాలంటీర్గా నాకు సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నది. నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఈ నేను పనిచేసిన సంఘము, నాకు సపోర్ట్ చేస్తున్న సంఘాలు తప్పనిసరిగా నాకు సపోర్ట్గానే ఉంటాయని నా విశ్వాసం. ఉపాధ్యాయులు ఆదరిస్తారని నేను నమ్మకంతో ఉన్నాను. అయితే ఇప్పుడు చివరిగా మేము ఇప్పుడు ఉపాధ్యాయులకు ఏం చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంగా? ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు గతంలో తగ్గించాయి. మేము విద్యా పరిరక్షణ కమిటీగా, టీపీటీఎఫ్గా, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా, విద్యావంతుల వేదికగా, విద్యా పరిరక్షణ కమిటీగా మొత్తం ఈ విద్యారంగం ప్రజలకు న్యాయంగా సమానమైన విద్య అందించాలని, కామన్ ఎడ్యుకేషన్ సిస్టము ఈ రాష్ట్రంలో రావాలని, దాంతో పాటుగా అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఎలాంటి సమస్య లేకుండా ఉండాలని, సమస్య లేనప్పుడు మాత్రమే వాళ్ళు న్యాయంగా విద్యార్థులకు విద్య అందిస్తారనే ఒక నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. ఆ విశ్వాసంతోనే నేను 3.5 దశాబ్దాలుగా విద్యారంగంలో ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి ఉన్నాను. ఇప్పుడు నేను బయట ఉండి పోరాటం చేస్తున్నాము ఉపాధ్యాయ సంఘాల పక్షాన. వ్యక్తిగా కూడా అనేక సందర్భాల్లో ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వంలో మాట్లాడిన పరిస్థితి ఉన్నది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బిల్లులు అనేకంగా పెండింగ్ ఉన్నాయి. దానికి ఏదో ఒక మార్గాన్ని వెతుకోవాలని చెప్పేసి క్యాబినెట్ సబ్ కమిటీ ముందు 4,000 కోట్ల పెండింగ్ బిల్లును వెంటనే విడుదల చేయాలని, అవసరమైతే ఏదో ఒక రంగానికి కొద్ది కాలం ఆపైనా కూడా విద్యారంగంలో అట్లాగే ఉద్యోగస్తులకు ఉన్న పెండింగ్ బిల్లు విడుదల చేయాలని, రిటైర్డ్ వాళ్ళు ఇప్పటికీ ఎలాంటి డబ్బులు పొందలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరడం జరిగింది. మరి ఈ విద్యారంగంలో ఉన్నటువంటి 317 జీవో ఇంకా బాధితులుగా ఉన్నటువంటి వాళ్లకు ఓదార్పు కాదు, వాళ్ళకు న్యాయంగా వాళ్ళ ప్రాంతాల్లో, అసలు తెలంగాణ ఉద్యమం వచ్చిందే ప్రాంతీయ అసమానతను తొలగించడానికి. మరి దానికి భిన్నంగా ఇవాళ 317 రావడం వల్ల అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళను మరి అడ్రస్ చేయడానికి మరి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది కానీ అందరికీ న్యాయం చేయలేదు. వీటన్నిటిని నాకు అవకాశం వస్తే తప్పనిసరిగా చట్టసభలలో వీళ్ళ పక్షాన నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అట్లాగే కేజీబీవి, మోడల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, కళాశాల అధ్యాపకులు, కాంట్రాక్ట్ సిస్టమ్, అవుట్సోర్సింగ్ సిస్టమ్ ఇవన్నీ సరి అయినవి కావు అని చెప్పేసి, పని వేళలు మార్చాలని చెప్పేసి, విద్యార్థులకు మెను అందరికీ ఒకే రకంగా ఉండాలని, కొందరికి ఒక రకంగా కొందరికి ఇంకో రకంగా ఉండడం కరెక్ట్ కాదు. అట్లాగే యూనివర్సిటీలకు సంబంధించి కూడా ప్రైవేటీకరణ అనేటువంటిది నిలుపుదల చేయాలి. వాటికి కూడా రీసెర్చ్ చేయడానికి అవసరంగా బడ్జెట్ను కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీలలో, ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇప్పటికీ అనేకమైనటువంటి పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్న పరిస్థితి ఉన్నది. వాటిలలో కూడా అవుట్ సోర్సింగ్ ఇవ్వడం వల్ల ఒక న్యాయంగా రీసెర్చ్ జరిగేటువంటి అవకాశం లేదు. మరి వీటిని ప్రస్తావనకు తేవాలి అని అంటే నాలాంటి వ్యక్తి రాజీ లేని పోరాటం చేస్తారు అనేటువంటి నమ్మకంతో నన్ను ఉపాధ్యాయ సంఘాలు ముందు పెట్టడం జరిగింది. కనుక మెదకు, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లంతా కూడా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.